ఈరోజు మనం పౌనఃపున్య బహుభుజి గురించి నేర్చుకుందాం. మునుపటి వీడియోలో మనం వర్గీకృత దత్తాంశాన్ని సోపాన రేఖాచిత్రం అంటే హిస్టోగ్రామ్ రూపంలో చూపడం నేర్చుకున్నాం. సోపాన రేఖాచిత్రంలాగే పౌనఃపున్య బహుభుజి అంటే ఫ్రీక్వెన్సీ పాలిగన్ కూడా వర్గీకృత దత్తాంశాన్ని చిత్ర రూపంలో చూపే పద్ధతి. ఈ వీడియోలో మనం పౌనఃపున్య బహుభుజి నిర్మించడానికి రెండు పద్ధతులు చూద్దాం. సోపాన రేఖాచిత్రం సహాయంతో పౌనఃపున్య బహుభుజిని నిర్మించడం మరియు సోపాన రేఖాచిత్రం లేకుండా పౌనఃపున్య బహుభుజి నిర్మించడం. రండి సోపాన రేఖాచిత్రం సహాయంతో పౌనఃపున్య బహుభుజి నిర్మించడం నేర్చుకుందాం. ఒక పాఠశాలలో 9వ తరగతి విద్యార్థుల ఎత్తు సెంటీమీటర్లో ఈ పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వబడింది. ఈ విభజన ఒక అవిచ్ఛిన్న పౌనఃపున్య విభజన అంటే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ఇక్కడ తరగతి అంతరాల అతివ్యాప్తి అంటే ఓవర్లాపింగ్ జరుగుతుంది. పౌనఃపున్య విభాజన పట్టిక నుండి మనం ఈ విధమైన సోపాన రేఖాచిత్రం నిర్మించవచ్చు. వీడియోని ఆపి దీనిపై చర్చించండి. రండి ముందుకు కొనసాగుదాం. పౌనఃపున్య బహుభుజి నిర్మించడానికి మనం ప్రతి దీర్ఘచతురస్రంపై భుజం యొక్క మధ్య బిందువుని కనుగొనాలి. తరగతి అంతరం 120 నుంచి 130 యొక్క మధ్య విలువ 125 అవుతుంది. కాబట్టి మనం x అక్షంపై 125 అని చూపే నిలువు రేఖ దిశలో వెళ్తూ తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్ 120 నుంచి 130 పై గీయబడిన దీర్ఘచతురస్రం యొక్క పై భుజంపై చేరుకొని మధ్య బిందువుని గుర్తిస్తాం. ఇక్కడ 125 తరగతి 120 నుంచి 130 యొక్క మధ్య విలువ. దీన్ని మనం తరగతి మార్కు అంటే క్లాస్ మార్క్ అంటాం. రండి లభించిన మధ్య బిందువును P అనుకుందాం. ఇక్కడ బిందువు P యొక్క నిరూపకాలు అంటే కోఆర్డినేట్స్ 125, 5. ఇదే విధంగా మనం అన్ని దీర్ఘచతురస్రాల పై భుజాల మధ్య బిందువులను కనుగొంటాం. తరగతి అంతరం 120 నుంచి 130 ముందు ఒక తరగతి అంతరం 110 నుంచి 120ని ఊహించుకుందాం. దీని పౌనఃపున్యం 0 అనుకుందాం. అనగా ఏ విద్యార్థి ఎత్తు ఈ తరగతి అంతరంలో లేదు. ఇదే విధంగా మనం తరగతి అంతరం 160 నుంచి 170 తర్వాత ఒక తరగతి అంతరం 170 నుంచి 180ని ఊహించుకుందాం. దీని పౌనఃపున్యం కూడా 0 అనుకుందాం. మనం వీటి మధ్య బిందువులను కూడా గుర్తిద్దాం. ఇప్పుడు మనం అన్ని మధ్య బిందువులను రేఖాఖండాలతో కలుపుదాం. దీంతో మనకి రేఖాఖండాలతో ఏర్పడే ఒక సంవృత ఆకృతి OPQRSTU లభిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆకృతి ఒక బహుభుజి అంటే పాలిగన్ అని మీకు తెలుస్తుంది. దీని శీర్షాలు అంటే వర్టిసిస్ తరగతి అంతరాల సంబంధిత పౌనఃపున్యాలను చూపుతాయి. తరగతి అంతరాల పౌనఃపున్యాలను బహుభుజి రూపంలో చూపాము. కాబట్టి మనం దీన్ని ఒక పౌనఃపున్య బహుభుజి అంటే ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటాము. ఇక్కడ కమ్మీ రేఖాచిత్రం బయట ఉన్న త్రిభుజాలను ఈ విధంగా కమ్మీ రేఖాచిత్రం లోపల అమర్చవచ్చని మీరు చూడవచ్చు. దీంతో ఈ పౌనఃపున్య బహుభుజి యొక్క వైశాల్యం సోపాన రేఖాచిత్రం యొక్క వైశాల్యానికి సమానమని తెలుస్తుంది. ఈ విధంగా 0 పౌనఃపున్యం గల తరగతి అంతరాలు మనకి పౌనఃపున్య బహుభుజి యొక్క వైశాల్యం సోపాన రేఖాచిత్రం యొక్క వైశాల్యానికి సమానం చేయడంలో సహాయం చేస్తాయి. ఇప్పుడు మీకు సోపాన రేఖాచిత్రం మరియు పౌనఃపున్య బహుభుజి గురించి తెలుసు. మీరీ రెండిటి మధ్య తేడా ఏమిటో చెప్పగలరా? ఆలోచించండి. సరే మేమే చెప్తాం. సోపాన రేఖాచిత్రంలో దీర్ఘచతురస్రాల రూపంలో దత్తాంశం చూపబడుతుంది. పౌనఃపున్య బహుభుజిలో రేఖాచిత్రాల సహాయంతో దత్తాంశం చూపబడుతుంది. సోపాన రేఖాచిత్రం సందర్భంలో ఏదైనా తరగతి అంతరం యొక్క విభిన్న బిందువుల ఎత్తు నిర్దిష్టంగా ఉంటుందని మనం చెప్పచ్చు. దీంతో సోపాన రేఖాచిత్రంలో ఏదైనా తరగతి అంతరంలో పౌనఃపున్యం సమాన విభాజన అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని మనకి తెలుస్తుంది. మనం పౌనఃపున్య బహుభుజి గురించి మాట్లాడుకుంటే ఏదైనా తరగతి అంతరంలో విభిన్న బిందువుల ఎత్తు నిర్దిష్టంగా ఉండదు. దీనర్థం పౌనఃపున్య బహుభుజిలో పౌనఃపున్యం సమాన విభాజన జరగదు. ఈ విధంగా పౌనఃపున్య బహుభుజి సహాయంతో మనం పౌనఃపున్యంలో పెరుగుదల లేదా తగ్గుదలని తెలుసుకోవచ్చు. అనగా పౌనఃపున్యం యొక్క ధోరణి అంటే ట్రెండ్ తెలుసుకోవచ్చు. ఈ విధంగా
పౌనఃపున్య బహుభుజి ఒకే రకమైన రెండు వేరువేరు దత్తాంశాలను పోల్చడంలో కూడా సహాయపడతాయి. రండి ఇప్పుడు సోపాన రేఖాచిత్రం లేకుండా పౌనఃపున్య బహుభుజిని ఎలా నిర్మించాలో చూద్దాం. ఇక్కడ కూడా మనం తరగతి అంతరం 120 నుంచి 130 ముందు తరగతి అంతరం 110 నుంచి 120ని తీసుకుందాం. దీని పౌనఃపున్యం 0 అవుతుంది. మరియు ఇదే విధంగా తరగతి అంతరం 160 నుంచి 170 తర్వాత తరగతి అంతరం 170 నుంచి 180 తీసుకుందాం. దీని పౌనఃపున్యం కూడా 0 అవుతుంది. పౌనఃపున్య బహుభుజి నిర్మించడానికి మనకి తరగతి అంతరాల మధ్య విలువలు అనగా తరగతి మార్కులు అవసరమవుతాయి. కాబట్టి మనం ప్రతి తరగతి అంతరం యొక్క తరగతి మార్కుని కనుగొంటాం. ఏదైనా తరగతి యొక్క తరగతి మార్కు తరగతి అంతరం యొక్క ఎగువ హద్దు ప్లస్ తరగతి అంతరం యొక్క దిగువ హద్దు బై 2 అవుతుంది. కాబట్టి తరగతి అంతరం 110 నుంచి 120 యొక్క తరగతి మార్కు 115 అవుతుంది. ఇదే విధంగా తరగతి అంతరం 120 నుంచి 130 యొక్క తరగతి మార్కు 125 అవుతుంది. ఇదే విధంగా మనం అన్ని తరగతి అంతరాల తరగతి మార్కులు కనుగొంటాం. ఇప్పుడు మనం x అక్షం మరియు y అక్షం గీద్దాం. x అక్షంపై తరగతి మార్కు చూపుతాం మరియు y అక్షంపై పౌనఃపున్యం చూపుతాం. రెండు అక్షాలపై తగిన స్కేలుని తీసుకొని మనం తరగతి మార్కులు x నిరూపకాలుగా మరియు వాటి సంబంధిత పౌనఃపున్యాలను y నిరూపకాలుగా తీసుకొని విభిన్న బిందువులను గుర్తిద్దాం. ఉదాహరణకి ఇక్కడ మనం నిరూపకాలు 115 0పై బిందువు 0ని చూపుతాం. ఇదే విధంగా మనం విభిన్న బిందువులను చూపుదాం. ఇప్పుడు మనం అన్ని బిందువులను రేఖాఖండాలతో కలిపి పౌనఃపున్య బహుభుజి OPQRSTUని పూర్తి చేస్తాం. ఈ విధంగా మనం సోపాన రేఖాచిత్రం లేకుండా కూడా పౌనఃపున్య బహుభుజిని పొందవచ్చు. కింద ఇచ్చిన పట్టికలో వేర్వేరు వెడల్పు గల తరగతి అంతరాలు మరియు వాటి పౌనఃపున్యాలు ఇవ్వబడ్డాయి. మీరు దీన్ని పౌనఃపున్య బహుభుజి రూపంలో చూపడానికి సొంతంగా ప్రయత్నించండి. ఈరోజు మనం పౌనఃపున్య బహుభుజి గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.